అడిలేడ్ వేదికగా భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ఆరంభమైన రెండో టెస్ట్ లో మొదటి రోజే హీట్ ఎక్కింది. ప్రత్యర్థి బౌలర్స్ గులాబీ బంతితో చెలరేగుతుంటే భారత బ్యాటర్స్ అంతకుమించి పోరాడి నిలబడిన తీరు అమోఘం. ఈ మ్యాచ్ చూడటానికి అత్యధికంగా తరలివచ్చిన ప్రేక్షకుల కేరింతల మధ్య పింక్ బాల్ స్పెషలిస్ట్ మిచెల్ స్టార్క్ తన వేగానికి స్వింగ్ జోడించి హై క్వాలిటీ బంతులను సంధించాడు. అయితే భారత బ్యాటర్స్ అసమాన పోరాటంతో నిలబడి కలబడి స్కోర్ బోర్డుకు ఒక్కొక్క పరుగును జత చేసి ప్రత్యర్థికి సరైన సమాధానమే ఇచ్చారు. ఇక్కడ ఆస్ట్రేలియా బ్యాటర్స్ కూడా గత మ్యాచ్ తప్పులను సరిదిద్దుకున్నట్లు కనిపిస్తున్నారు. మ్యాచ్ వివరాల్లోకి వెళ్తే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా రెండవ టెస్ట్ లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ తీసుకుంది. గత మ్యాచ్ సెంచరీ హీరో యశస్వి జైస్వాల్ ఈసారి మాత్రం స్టార్క్ వేసిన స్వింగ్ డెలివరీకి ఇన్నింగ్స్ మొదటి బంతికి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. గత కొన్ని రోజులుగా స్థిరత్వానికి మారుపేరు గాడుతున్న కేఎల్ రాహుల్ బ్యాటింగ్ వచ్చిన మొదటి ఓవర్లో కొద్దిగా తడబడినప్పటికీ తర్వాత ఆసీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. ఫస్ట్ డౌన్ బ్యాటర్ శుభ్మన్ గిల్ కూడా ఆస్ట్రేలియా బౌలర్కు ఏమాత్రం అవకాశమే లేదు. సాఫీగా సాగుతున్న భారత్ ఇన్నింగ్స్ లో 64 బంతుల్లో 37 పరుగులు చేసిన కేఎల్ రాహుల్ ను స్టార్క్ వెనక్కి పంపిస్తే 51 బంతుల్లో 31 పరుగులు చేసిన శుభ్మన్ గిల్ ను బౌలర్ వెనక్కి పంపాడు. టాప్ క్లాస్ బౌలింగ్ తో ప్రతి బంతికి వికెట్ తీయాలన్న తపనతో ఉన్న స్టార్క్ కోహ్లీ సంధించిన ఆఫ్ సైడ్ డెలివరీని ఆడాల వద్దా అనే సందేహంలో కోహ్లీ పెవలిన్ చేరాడు. 21 పరుగులు చేసిన రిషబ్ పంత్ ప్యాట్ కమిన్స్ అందించిన బౌన్సర్ తో వెనక్కి రావడం మరియు రోహిత్ శర్మను బౌలర్ ఎల్బీడబ్ల్యూగా దొరకపుచ్చుకోవడంతో భారత్ 6 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేరుకుని కష్టాల్లో కూరుకుపోయింది. నితీష్ కుమార్ రెడ్డి ఆస్ట్రేలియా పేస్ దళాన్ని కకావికలు చేస్తూ రివర్స్ స్కూప్ సిక్సర్ మరియు ఎడాపెడా ఫోర్లు బాది భారత్ స్కోర్ బోర్డు ముందుకు నడిపించాడు. నితీష్ కుమార్ రెడ్డికి తోడుగా అశ్విన్ 22 బంతుల్లో 22 పరుగులు చేసి తన బాధ్యతను నెరవేర్చాడు. 54 బంతుల్లో 3 ఫోర్లు 3 సిక్సర్లతో 42 పరుగులు చేసిన నితీష్ కుమార్ రెడ్డి చివరి వికెట్ లో వెనుతిరిగాడు. పింక్ బంతిని సమర్థవంతంగా ఎదుర్కొన్న భారత్ కనిపించడానికి తక్కువ స్కోర్ అయినప్పటికీ మొదటి ఇన్నింగ్స్ లో విలువైన 180 పరుగులకు ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా బౌలర్లో మిచెల్ స్టార్క్ తన కెరీర్ లో అత్యుత్తమ బౌలింగ్ తో 6 వికెట్లు పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన ఆస్ట్రేలియా 10 ఓవర్ల వరకు వికెట్ ఇవ్వలేదు. పింక్ బంతితో ముచ్చమట్లు పట్టిస్తాడనుకున్న బర్త్డే బాయ్ బూమ్రా కవాజా వికెట్ తీసినప్పటికీ తర్వాత వికెట్ లభించలేదు. తప్పులు సరిదిద్దుకున్న ఆస్ట్రేలియా మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 1 వికెట్ నష్టానికి 86 పరుగులు చేసి ఇంకా 94 పరుగుల వెనుకంజలో ఉంది. రెండో రోజు ఉదయం పేస్ బౌలర్కు అనుకూలించే అవకాశం ఉన్నందున భారత పేస్ దళం త్వరగా వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియాను ఒత్తిడిలో నెట్టే అవకాశం ఉంది. లేటెస్ట్ క్రికెట్ అప్డేట్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తానని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.